పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. అంటే ఈరోజు తెల్లపాడు గ్రామ పంచాయతీ, కలసపాడు మండలం తెల్లపాడు గ్రామ పంచాయతీలోని 3 పంచాయతీలకు సంబంధించి తెల్లపాడు గ్రామ పంచాయతీలో కడుకువాగు లిఫ్ట్ ఇరిగేషన్ గత ప్రభుత్వము ఫిబ్రవరి నెలలో మొదలుపెట్టి తూతూ మంత్రంగా ఒక నెలలోనే పూర్తి చేసి ఏదో ఓపెనింగ్ మాత్రమే ఉపయోగపడే విధంగా చేసిపోయినారు. కానీ అది అంతా కూడా పనులన్నీ పెండింగ్లో ఉండి మళ్ళీ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న కొద్ది పనులు చేసి వాళ్ళు కాంట్రాక్టర్ బిల్లులు రాలేదని తెలుపుకున్నారు. కానీ బిల్లులు మాత్రం పూర్తిగా తీసుకొని అవి అన్నీ నాసిరకంగా పనులు చేయించి అలాగనే మోటార్లు కూడా పాత మోటార్లు అమర్చి అవి రోజు రిపేర్ వస్తుంటే రైతుల సహాయంతో కొంతమంది దాతల సహాయంతో పోయినసారి చేపించి నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ పత్రికా మిత్రులు, ఈ మీడియా మిత్రులు దయచేసి ఈ 3 గ్రామ పంచాయతీల ఇబ్బందిని మేము కూడా మన ఇన్ఛార్జి అయినటువంటి సూర్యనారాయణ రెడ్డి సార్ గారికి కూడా ఈ విషయం తెలిపి ఉన్నాము. ఆయన కూడా పూర్తిగా స్పందించినాడు. అలాగనే ఈ తూరి పూర్తిగా మరమ్మతులు పూర్తిగా చేయించి ఈ 3 గ్రామ పంచాయతీలను నీటి ఎద్దడి లేకుండా ఆదుకొని మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వారు చేసిన పనినైనా మనము ఈరోజు పూర్తి చేసి మనం ప్రజలకు నీరందించి మనం పేరు నిలబెట్టుకుంటామని కూడా మేము సమాముఖంగా తెలియపరుచుకుంటున్నాం. అలాగనే కూడా ఈ గ్రామ పంచాయతీలోని ప్రజలు ఎప్పుడు కూడా ఏ వ్యక్తి అయితే ప్రజాప్రతినిధిగా ఎన్నుకునేటప్పుడు ఈ గ్రామ పంచాయతీల అవసరాల కోసం పాటుపడతారని గ్రహించి సహాయం చేసి ఈ సేవల్లో ఉండే నాయకులను ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలి తప్ప చేసే ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే 25 సంవత్సరాల నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీకి పట్టం కడుతున్నా కూడా వారు ఎక్కడా కూడా కష్టకాలంలో కనిపించరు. ఓట్ల సమయంలో మాత్రం ప్రలోభ పెట్టి ఏదో ఒక విధంగా గెలిచేంత వరకే ప్రజానాయకుడు అనిపించుకొని గెలిచిన తర్వాత ప్రజల అవసరాలను ఈరోజు జెడ్పీటీసీ నిధులు కానీ ఎంపీటీసీ నిధులు కానీ తెల్లపాడు పంచాయతీకి 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. ఇటువంటి నాయకులను ఈ ప్రజలు ఎలా ఎన్నుకుంటారో ఆ ప్రజలు, ఆ నాయకులే తెలుసుకోవాలి. యాడున్న భూ కబ్జాలు, భూములను ఒక్కొక్కరు 10 ఎకరాలు 20 ఎకరాలు ఆన్లైన్ చేయించుకొని ప్రజల సొమ్మును దోచుకోవడమే తప్ప ప్రజల అవసరాలకు పాటుపడే నాయకులను ప్రజలు ఎన్నుకోవాలని కోరుకుంటూ, అలానే ఈరోజు ఇన్ఛార్జి మన కడప జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని వీటిని పూర్తిగా సాగులోకి వచ్చేటట్టు చేయిస్తారని మేము ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ, ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారు కూడా పల్లెనిద్దరు చేసినప్పుడు కూడా మా కష్టాలను చూశారు. కాబట్టి ఈరోజు ఆయనగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల రిపేర్ అయితేనే ఈరోజు దాదాపు 5-6 లక్షలు అయితే కానీ ఈ చెడిపోయిన వస్తువులు రిపేర్ కావు. ఈ మోటారు పంపు కూడా తాడిపత్రిలో మెకానిక్ షెడ్లో ఉన్నాయి. వాటిని కూడా తీసుకొని వచ్చేదానికి మేము శాయశక్తులు కృషి చేస్తాం. ఈరోజు ఒక మెకానిక్ను పిలిపించి మోటార్లు మరమ్మతులు పూర్తి చేయించి ఈరోజు 2 మోటార్లతో నీళ్లు నడిపించడం జరిగింది. కాబట్టి పత్రికా మిత్రులు, ప్రభుత్వము అందరూ కలిసి సమన్వయంతో దీన్ని ముందుకు సాగిస్తారని కూడా నేను కోరుకుంటున్నా.